మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు ఆల్మోస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. 90% బ్లాక్ బస్టర్ సినిమా. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. డబుల్ స్మార్ట్ బాగుంది. బాగుంది సినిమా సూపర్ ఉంది బ్రో. పూరి సార్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అనుకోవాలో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. పూరి సార్ తీసిన సినిమాలు అన్ని డైలాగ్స్ తుపాకుల్లో పేలుతాయి. దయచేసి పూరి సార్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ. రామన్న ఎనర్జీ ప్లస్ ఆలీ గారి కామెడీ, పూరి సార్ డైలాగ్స్ లాగా టపా టపా AK-47 వెళ్ళిపోయినాయి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది బ్రో? మూవీ చాలా బాగుంది. ఇస్మార్ట్ శంకర్ మదర్ సెంటిమెంట్ అన్ని పెట్టాడు. పూరి కంబ్యాక్ బ్రో. లైగర్ తర్వాత డబల్ స్మార్ట్ శంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మన పూరి జగన్నాథ్ గారు, రామ్ పోతినేని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ దీనిలో మన పూరి జగన్నాథ్ డైరెక్షన్, ఆయన ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాలేదు. ఒక్క సీన్ లో కూడా మిస్ కాలేదు. మన పూరి జగన్నాథ్ గారు బాంబేకి వెళ్ళిపోయారు అని చెప్పేసి లైగర్ తోటి అనుకున్నారు, కానీ బాంబేకి వెళ్ళలేదన్నా మళ్ళీ వచ్చిండు, బ్యాక్ వచ్చిండు. మన ఫ్లేవర్ యాడ్ చేసి ఒక రేంజ్ లో హోల్ సిటీ స్లాంగ్ లా తెలంగాణ స్లాంగ్ ఏకదమ్ ఇచ్చేసిండు కర్సలకి రామ్ పోతినేని గారి తోటి. నాకు మెయిన్ థింగ్ దీంట్లో ప్లస్ పాయింట్ అంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. మణి శర్మ గారు మాత్రము ఒక సినిమా ఒప్పుకుంటే దానికి 100% ఇస్తాడు. దీంట్లో మాత్రం ఇక పూరి జగన్నాథ్ ఏమి చేశారు ఇచ్చిండో ఏమో కానీ 1000 టైమ్స్ బెటర్ మ్యూజిక్ ఇచ్చిండు మన మణి శర్మ గారు. అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి మ్యూజిక్ ఇస్తాడు అని చెప్పేసి. ఫస్ట్ పార్ట్ 1 మన రామ్ పోతినేని గారు మన పూరి జగన్నాథ్ గారు కాంబినేషన్ ఎట్లయితే బ్లాక్ బస్టర్ వచ్చిందో ఇది కూడా అలాగే దానికంటే డబల్ ఇంపాక్ట్ పెట్టింది నాకైతే. ఫస్ట్ 10 minutes ఓకే అమ్మ సెంటిమెంట్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత రామ్ పోతినేని గారు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మాత్రం ఈక్వల్ గా ఇచ్చిండు. మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మాత్రం ఈక్వల్ రోల్ ఇచ్చిండ్రు. ఆయన ఇక్కడ ఇగ్నోర్ చేయకుండా మంచి రోల్ ఇచ్చి మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చి ఆయన మంచి చాలా బాగా పెట్టారు మన సంజయ్ దత్ గారిని. చాలా బాగా అనిపించింది. కంపల్సరీ వీకెండ్ థియేటర్ లో మీరు మాత్రం డబల్ స్మార్ట్ శంకర్ ఎంజాయ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ గా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. భయ్యా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్యా. సినిమాలో ఒక ఎలివేషన్స్ కానీ అది కానీ ఇది కానీ చాలా బాగా చూపించాడు భయ్యా. పూరి మరొక ఇంటి రావడం అయితే జరిగింది భయ్యా. రామ్ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, రామ్ చూపించిన ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, అలాగే ఆలీ ఇచ్చిన కామెడీ కానీ ఈ సినిమాలో నేను ఒకటి గమనించాను భయ్యా. రాత్రిపూట కూడా కాకి తిరుగుతుంది అని చెప్పేసి ఈ సినిమాలో అయితే చూపించడం అయితే జరిగింది. సినిమా ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ, అలాగే BGM కానీ, సంజయ్ దత్ వచ్చే విధానం కానీ, ప్రతి ఒక్క సీను ఒక ఎలివేషన్ లో ఉంటుంది. ప్రతి ఒక్క సీను ఒక విధ్వంసం సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ సార్. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. డబుల్ స్మార్ట్ సినిమా ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్ల పక్క. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, చార్మేకి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఆలీ గారికి చిన్న క్యారెక్టర్లు మాత్రమే పడ్డాయి. ఈ సినిమా ఈడియట్ సినిమా తర్వాత దేశముద్ర తర్వాత ఇంత పెద్ద ట్రాక్ ఆలీ గారికి పడింది. సినిమా త్రూ అవుట్ ఉంటారు. అద్భుతంగా ఉంది సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ స్టోరీ గురించి చెప్పాలి. డబుల్ స్మార్ట్ శంకర్ లో ఉన్నటువంటి ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే సినిమా కాన్సెప్ట్ తీసుకొని సపరేట్ కథ రాసుకున్నారు. కథ అయితే అద్భుతంగా ఉంది. అలాగే సంజయ్ దత్ గారి యాక్టింగ్ అయితే ఎరగదీసేశారు. KGF 2 తర్వాత అద్భుతంగా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఉంది. అంత బాగుంది. రామ్ పోతినేని గారికి డాన్స్ గురించి చెప్పాలి. డాన్స్ అయితే అదరగొట్టారు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. సినిమా మొత్తం ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారు ఎవరేమనుకున్నా ఏమైనా కూడా మీరు కంబ్యాక్ ఇచ్చేశారు. నో ప్రాబ్లం. శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ కిరి 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 దిమ్మాకు కిరి కిరి నిజ కూత ర్యాంప్. ఇది కూడా సాలిడ్ మూవీ. నిజ ఒక కూత ర్యాంప్ ఆడితే మూవీ ఒక సాలిడ్ మూవీ చెప్పొచ్చునా. నిజంగా ఏం ఆడితాడు నిజ పూరి జగన్నాథ్. నిజంగా ఈ సినిమాలో బాగా మీకు ఏం కావాలి? రొమాన్స్ కావాలా? రొమాన్స్, కామెడీ కావాలా? కామెడీ ఉంది. ఫైట్స్ కావాలి? ఫైట్స్. చాలా మంది నిజంగా రామ్ పోతున్నాడన్న కోరియోగ్రాఫ్ చూపారేసాడన్న. ఆ డాన్స్ కానీ అది కానీ సినిమా చాలా బాగుంది. సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ కానీ, సంజయ్ దత్ విలనిజం కానీ సినిమాకి ఒక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతాను సార్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది.
సెకండ్ హాఫ్ వచ్చాక నిజంగా మదర్ సెంటిమెంట్ చాలా సినిమా చాలా ప్లస్ ఛాన్స్ ఉంది. నిజంగా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న నిజంగా కిరికిరి సాంగ్ అని లైక్ మోర్చింద సాంగ్ అని రాజుకున్న సాంగ్ అని సినిమా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ అన్న నిజంగా కొత్త ర్యాంప్ ఆడిచే ఫీలింగ్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ అరటి పండు జాంపండి ఈ సినిమా 2000 కోట్లు కొడితే బాగున్నట్టు. డబల్ స్మార్ట్ అన్న సినిమా అయితే మామూలు చాలా బాగుంది. రామన్న ఏమన్నా యాక్టింగ్ అన్న ఇదిగా తీసారు. నిజంగా ఎనర్జీ లెవెల్స్ మాత్రం మామూలుగా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ నాకు బాగా నచ్చింది. అంటే ఇస్మార్ట్ శంకర్ 1 కంటే డబల్ స్మార్ట్ అనేది సూపర్ గా ఉంది సినిమా. అలాగే ఆ ఫైట్స్ కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఏ మాత్రం దగ్గర ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఆ లవ్ ట్రాక్ కానీ లవ్ సీన్స్ కానీ లిప్ లాక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా హీరోయిన్ కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ అయ్యా. నిజంగా మణిరత్నమ్మ గారు మామూలు కొట్టలేండి. మ్యూజిక్ అయితే అద్దరు కొట్టేశారు. నిజంగా ఫైట్స్ నాకు సినిమా మొత్తంలో ఎక్కువ హైలైట్స్ అంటే ఫైట్స్ బాగా నచ్చాయండి. అలాగే పూరి జగన్నాథ్ గారు ఈ స్టోరీ తగ్గట్టుగా ఆ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. లొకేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజంగా ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి అందరితో వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడడం నాకు ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ ఆనందం అనమాట. నాకైతే సూపర్గా ఉందన్న సినిమా అయితే. ఎక్కడ కూడా అసలు ఆలిగార్ కామెడీ మాత్రం ఇంకా టైమింగ్ సెన్స్ అంటే నిజంగా అసలు ఆ ఫైట్స్ ఒక ఆలిగార్ టైమింగ్ సెన్స్ కామెడీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తాను. మూవీ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఇస్మార్ట్ శంకర్ మామూలుగా కంటే డబల్ స్మార్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో చూపించారు. సో అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. హీరోయిన్ రొమాన్స్ అవన్నీ యూత్కి నచ్చుతుంది. రామన్న ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆలీ గారు కూడా కామెడీ ఉంది, సెంటిమెంట్ కూడా ఉంది, మదర్ సెంటిమెంట్ కూడా చూపించారు. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన రామన్న ఫ్యాన్స్ ఏదైతే ఎనర్జీ కావాలనుకున్నారో ఫుల్ స్మార్ట్ శంకర్ డబల్ స్మార్ట్ శంకర్ చూపించారు. సో వచ్చి నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. డబల్ స్మార్ట్ శంకర్ డబుల్ టికెట్. డబుల్ స్మార్ట్ మామూలు లేదన్నా, సినిమా ఖరాబ్ అయిపోయింది అంతే. కంబ్యాక్ ఇచ్చాడు పూరి అన్న. సినిమా చాలా బాగుంది. ఆలియాని కామెడీ అయితే సూపర్. ఈ సినిమాలో ఆలియాని చేశాడు బోకా క్యారెక్టర్. ఈ సినిమా క్యాక్ అంతే. డబుల్ స్మార్ట్ విత్ డబుల్ ఇంపాక్ట్ అన్నట్టు ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అసలు ఎక్కేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ హీరో గారి స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా కొత్తగా యూనిక్ గా చాలా బాగా అనిపించింది. అంటే స్మార్ట్ 1లో చూసిన దానికి ఇది డబుల్ హై పీస్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. ఆలీ గారి కామెడీ అన్న అడల్ట్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మినిమం డిగ్రీ ఉండాలి అన్నట్టు ఉంది డైలాగ్స్ ఆయన చేసే కామెడీ. సో అది కూడా బాగా వర్కౌట్ అయింది. కొత్తగా ఉంది కామెడీని ఎలా కూడా ప్రజెంట్ చేయొచ్చా అనే విధంగా చాలా బాగా తీశారు. అండ్ పూరి గారికి మార్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సంజయ్ దత్ గారు అండ్ రామ్ గారు వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ సీన్స్ మాత్రం అద్దరిపోయినాయి. అండ్ బీజేఎం ఎవరు కొట్టారో కానీ కుక్కర్ కొట్టినట్టు కొట్టారు. ఎందుకంటే ఇంపాక్ట్ ఉంది. అదే అంత ఇంపాక్ట్ ఉంది బీజేఎం లో. చాలా బాగా అనిపించింది. అండ్ కొత్తగా వచ్చిందన్న మన హీరోయిన్ అంటే రామ్ గారి ఆమె మధ్యలో కెమిస్ట్రీ మాత్రం మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఆమె అందం తోటి, ఆమె అభినయం తోటి, ఆమె పర్ఫార్మెన్స్ తోటి అసలు నెక్స్ట్ లెవెల్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సో బాగా నచ్చింది నాకు. సో ఫైట్స్ గురించి మన సినిమా చూడాల్సిన వాళ్ళే ఫైట్స్ అన్న యాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే సంజయ్ దత్ గారి గ్యాంగ్ తోటి మనోళ్ళు కొట్టినప్పుడు ఉంటుంది సామి రంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ అయినా, ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా లాస్ట్కి ఎమోషనల్ కూడా ఉందన్న. కొంచెం అమ్మ సెంటిమెంట్ కూడా బాగా యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో అది కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. సో స్టెప్ అమ్మార్ అన్నట్టు థియేటర్లో మొత్తం ఇక డబల్ స్మార్ట్ మార్ మొత్తం చోటు చింత అన్నట్టు ఉంటుంది.